రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక ముఖ్యమైన అప్డేట్ను రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డ్ వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. ఇది నిజంగా షాకింగ్ అప్డేట్ అనే చెప్పాలి. ఈ అప్డేట్ డిసెంబర్ 5 నుండే అమల్లోకి వచ్చింది. ఇంతకీ ఆర్బీఐ ఇచ్చిన ఆ అప్డేట్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇక నుంచి ఏటీఎం కార్డ్ హోల్డర్లందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ కార్డుని వారి మొబైల్ నెంబర్తో లింక్ చేయడం తప్పనిసరి అని ఆర్బీఐ తెలిపింది. ఇలా చేయకపోతే ఏటీఎం కార్డ్ పనిచేయదు, బ్లాక్ అవుతుందని తెలిపింది. అలాగే డిజిటల్ పేమెంట్స్ కొనసాగించడానికి వారి మొబైల్ నెంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిందని నిర్ధారించుకోవాలని ఖాతాదారులందరినీ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించి మొబైల్ నెంబర్తో ఏటీఎం కార్డుని లింక్ చేయడం తప్పనిసరి. ఈ లింకింగ్ ప్రాసెస్ కనుక పూర్తి కాకపోతే డిసెంబర్ 5 తర్వాత ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ను మెరుగుపరుచుకునేందుకు సైబర్ సేఫ్టీని వెరిఫై చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకొచ్చింది. ఏటీఎం కార్డుతో మొబైల్ నెంబర్ను లింక్ చేయడానికి కస్టమర్లు వారి బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాలి లేదా ఆన్లైన్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ను ఏటీఎం కార్డుకి లింక్ చేసినప్పుడు మీరు చేసే అన్ని ట్రాన్సాక్షన్స్కి నోటిఫికేషన్స్ పొందుతారు. ఇలా చేయడం వల్ల మోసాలను అరికట్టవచ్చని ఆర్బీఐ ఉద్దేశం. ఎందుకంటే ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే మీరు వెంటనే దాని గురించి సమాచారాన్ని పొందుతారు. ఇక ఇప్పటికే ఏదైనా కారణం వలన మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయబడితే మీరు ముందుగా మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి దాని గురించి తెలియజేయాలి. అప్పుడు ఏటీఎం కార్డ్ ఎందుకు బ్లాక్ అయిందో మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ నుండి తెలుసుకుంటారు. అప్పుడు మీకు కొత్త కార్డుని మళ్ళీ జారీ చేస్తారు. అలాగే మీ కార్డు పోయినా లేదా దొంగిలించబడినా మీరు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. అందువల్ల దాన్ని బ్లాక్ చేయవచ్చు. అలాగే మళ్ళీ కొత్త కార్డు తీసుకోవచ్చు. కేవలం కస్టమర్ల సేఫ్టీ కోసమే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు హ్యాకర్లకు చిక్కకుండా సేఫ్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్ పాటించండి, సేఫ్గా ఉండండి. ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.